ముఖ్యంగా దేవుని దాసురాలు వారికి ప్రభు అనుగ్రహించినటువంటి కుమార్తెను ప్రభు ప్రతిష్ఠించడానికి అనుగ్రహించిన ఈ యొక్క సమయాన్ని బట్టి ప్రభుకి ఎంతో వందనస్తులు వింటున్నాం. మరోసారి మీకు బెంగళూరులో ఉన్నటువంటి మిస్పా అసెంబ్లీ నుంచి మీకు శుభములు తెలియజేస్తుంటున్నాం. కాబట్టి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి పిల్లలను ఆయన సన్నిధిలోకి తీసుకుని వచ్చి ప్రతిష్ఠించడం అనేది లేఖనానుసారమైనదిగా ఉంటుంది. అయితే బాప్తిజం ఇచ్చేది లేఖనానుసారం కాదు. చైల్డ్ బాప్టిజం అనేది బైబిల్లో లేదు. కాబట్టి ప్రతిష్ఠించడం ఉంది. ప్రభు సన్నిధిలోకి తీసుకొని వచ్చి ప్రతిష్ఠించడం దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. ఈ సమయంలో ప్రేసవుడు శ్రీకాంత్ శివ దేవుని యొక్క దాసులు వారిని ప్రేమించి ప్రభు అనుగ్రహించిన కుమార్తెను ప్రభు ప్రతిష్ఠించక ముందు దేవుని వాక్యంలో నుండి కొన్ని లేఖన భాగం మనం చదువుకుంటాం. కీర్తన 128 128 సాంగ్ నంబర్ సామ్ 128 కీర్తన 128 128. ఈ కీర్తన అంతటిని మార్చి చదువుకుంటాం. కీర్తన 128 ఈ కీర్తన అంతటిని మార్చి చదువుకుంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. చదవండి. 3వ వచనం, నీ లోగిడి నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును, నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. సియోనులోని యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. తర్వాత కీర్తన 90 మొదటి వచనం చదువుకుంటా. కీర్తన 90 మొదటి వచనం అందరు కలిసి చూద్దాం. కీర్తన 90 మొదటి వచనం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. 3వ భాగము 22వ కీర్తన సామ్ 22 9-10 వచనాలు చదువుకుంటాం. కీర్తన 22 9-10 వచనాలు అందరు కలిసి. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి వద్ద స్తనపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించినవి. గర్భవాసన మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ప్రభు సాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుంటా. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ సన్నిధిలో సాగిలపడి చూస్తుంటున్నాం. ప్రతి ఒక్క ఎల్లో రీతిగా నమ్మకమైన తండ్రి సంఘమును బట్టి వందనాలు. ప్రత్యేకంగా ప్రిసవుడు శ్రీకాంత్, నీ దాసురాలు శివ వారి దాంపత్య జీవితాన్ని దీవించి 2వ సంతానముగా కుమార్తెను మీరు అనుగ్రహించిన వందనాలు. ఈనాడు నీ సన్నిధిలోకి తీసుకుని వచ్చి ప్రభావ మీరు ముట్టవాలని, మీరు ఆశీర్వదించవాలని, ప్రభావ మీ సన్నిధిలో ఆ బిడ్డను ప్రతిష్ఠించడం కొరకాయి ప్రభు వారు ఈ సన్నిధిలో తీసుకుని వచ్చి ఉంటుండగా ఈ సమయం ఎంతో మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మాతో మాట్లాడండి, మీ స్వరం మాకు వినిపింపచేయండి, లేఖనం మాకు ప్రియమైనవిగా చేయండి. నిలబడి దాసుడు ప్రభా అయ్యని ఒప్పుకొని చుంటుండగా మీరే మీ సెలవు చాటును మరుగుపరిచి నీ మాటలను గ్రహించండి. కృప చూపండి. మీ రక్త ప్రోక్షణ కింద మమ్మను ఈ ఆవరణం అంతటిని తీసుకుని వస్తూ మీ పరలోకపు సన్నిధిని కోరుకుంటూ, మీ ఆత్మీయ తాకిడి కోరుకుంటూ, వందనములతో మీ ఆత్మాభిషేకం కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ప్రభు మనకు అనుగ్రహించిన ధన్యకరమైన ఈ యొక్క సమయ సహవాసం బట్టి ప్రభుకి ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. మనకందరికీ తెలుసు, సంఘమున శరీరమునకు యేసు ప్రభు శిరస్సుగా ఉంటున్నాడు. అదే రీతిగా
విశ్వసించిన ప్రతి కుటుంబానికి కూడా యేసుక్రీస్తు ప్రభువే శిరస్సు అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి సంఘమునకు శిరస్సు ఉన్న ప్రభు విశ్వసించినటువంటి కుటుంబంలో కూడా ఆయనే శిరస్సుగా ఉండాలని ఆయన కోరుచూ ఉంటున్నాడు. కీర్తన 128 మనం చూసినట్లయితే ప్రత్యేకంగా ఈ కీర్తన 128 మరి క్రైస్తవ కుటుంబం గురించి మనతో మాట్లాడుచుంటుంది. ఏ రీతిగా క్రైస్తవ కుటుంబాన్ని మరి ప్రభు ఉంచాలని కోరుచుంటున్నాడు ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ప్రభు తన బిడ్డలను ఆశీర్వదించట్లో ఆనందించువాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు వారి యొక్క మార్గంలో శపించవలనని బిలామును బాలాకు తీసుకుని వెళ్ళినప్పటికీ బాలాకు దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత ఏంటంటే దీవించవలనని సెలవాయను అనే మాట చూస్తుంటున్నాం కదా. దీవించవలనని సెలవాయను. దీని అర్థం ఏంటంటే ప్రభు ఈ ఇశ్రాయేలు 12 గోత్రముల ఎడల తాను కలిగి ఉన్నటువంటి ప్రాముఖ్య ఉద్దేశం ఆయన వారిని దీవించటంలో ఆనందించేవాడుగా ఉంటున్నాడు. కీర్తన 103లో కీర్తనకారుడు ఈ యొక్క ఆశీర్వాదములను 2 విధాలుగా వర్ణిస్తుంటున్నాడు. 103వ కీర్తన 2వ వచనం, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. ఆయన ఆశీర్వాదములు లెక్క పెడుతూ ఉంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. కౌంటింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. మొదటవి పర సంబంధమైన ఆశీర్వాదాలు లేదా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో ఆయన ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. దాన్ని బట్టి ఇక్కడ పౌలు దేవుని స్తుతిస్తుంటున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఎవరైనా ఒకరు చదవండి. ఎఫెసీ 1:3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. కాబట్టి పౌలు దేవుని స్తుతిస్తుంటున్నాడు. దేనిని బట్టి అంటే ప్రభు అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. కాబట్టి ప్రభు తన బిడ్డలకు అనుగ్రహించే ఆశీర్వాదం మొదటిది ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. పౌలు కూడా ఇదే రాస్తున్నాడు. రోమా పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయని దేవుడు ఆయనతో కూడా మనకు సమస్తమును ఎందుకు అనుగ్రహించాడు. కాబట్టి సొంత కుమారుని ఎందుకు అనుగ్రహించాడు? ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించిన నిమిత్తమే. అంతేకాదు, అందరితో ఆగిపోలేదు. తన బిడ్డలను ఆశీర్వదించట్లో ఆయన ఆనందించేవాడు అని చెప్పబడుచున్న కారణం ఏంటంటే ఆయనతో కూడా సమస్యలు కూడా మనకు అనుగ్రహించేటువంటి వాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇక్కడ కీర్తనకారుడు కౌంట్ చేసినప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మొట్టమొదట కనబడేది దోషములన్నిటినీ క్షమించడం. కాబట్టి ఇదే గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ప్రభు తన సేవకుని పుట్టించి వారిని దుష్టత్వం నుంచి మళ్లించడం వలన వారిని ఆశీర్వదించుటకు, కాబట్టి దుష్టత్వం మళ్లించబడుటకు, పాపము నుండి మరి క్షమాపణ పొందుటకు తన సొంత కుమారుడిని పంపించినాడు. ఆయన చిందించిన అమూల్యమైన రక్తం మన పాపములన్నిటినీ క్షమించేదిగా ఉంటుంది. నశించిన దాన్ని వెలిగి రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. కాబట్టి మొట్టమొదటి ఆశీర్వాదం దేవుని చేత ఆస్వాదించబడాలంటే ఇక్కడ నుంచి ఆరంభించబడాలి. ఏంటంటే ఆయన దోషములన్నింటినీ క్షమించేవాడు. కాబట్టి ఉదయకాల సమయంలో కూర్చున్న నీవు దేవుని చేత ఆస్వాదించబడాలని కోరుతూ ఉంటే ఇక్కడ నుంచి ఆరంభించాలి. నీ దోషములు క్షమించబడ్డాయా లేవో పరీక్షించుకో. కాబట్టి ఈ యొక్క పాపం అనేది ఇది చేయటం వలన రాలేదు, చూచటం వలన రాలేదు, కానీ జన్మతోనే ఈ పాపము మనము కలిగి ఉంటున్నాం. ఎందుకంటే మొదటి మానవుడు తాను పాపం చేసినాడు. ఆదాము వలన పాపం ప్రవేశించి ఆదామును బట్టి వంశావళంతటిలోనికి పాపము ప్రవేశించి, అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నేను తల్లి గర్భంలో పాపిగా జన్మించింది, పాపములోనే నా తల్లి గర్భము ధరించాను. కాబట్టి పాపి కుమారుడు పాపే, పరిశుద్ధుడు కాలేడు కదా. కుక్కకు పుట్టింది కుక్కనే, నక్కకు పుట్టింది నక్కనే, పులికి పుట్టింది పులే, పాపికి పుట్టింది పరిశుద్ధుడే రీతికి కాగలడు. కాబట్టి
పాపిలో నుండి పాపి వస్తున్నాడు కానీ పాప సహితుడు రావట్లేదు, పాపరహితుడు రావట్లేదు, పాప సహితుడే వస్తుంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ఈ పాపమును తీసివేయ నిమిత్తమై పాపరహితుడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన కన్యక గర్భం జన్మించినాడు. ఆయన జీవితంలో జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. ఈ పాపము లేనటువంటి ఆ యొక్క దేహమును ఆయన కలిగి లోకానికి వచ్చినాడు. మన పాపం క్షమించబడాలంటే రక్తం చిందించబడాలి. ఈ రక్త ప్రోక్షణము ఎంతో అవసరమై ఉంటుంది. రక్త ప్రోక్షణం లేకుండా పాప క్షమాపణ లేదు. దేవుని వాక్యం రాయబడుతుంది, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. కాబట్టి ఈ పాపములు క్షమించేది కొరకే యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. ఆయన మన శిక్షణ వహించినాడు. ఆయన పాపం చేయలేదు కానీ మన పాపం ఆయన మీద వేసుకున్నాడు. మనం పొందవలసిన శిక్ష మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభు శిలువలో పొందినవాడుగా ఉంటున్నాడు. ఆయనను చూసినప్పుడు, శిలువ మీద వేలాడుచున్నటువంటి ప్రభువును చూసినప్పుడు మనకేం కనబడుతుంది? ఆయన చేసిన నేరం ఏమిటి? మొదటి ప్రశ్న. దేవుని వాక్యం చెప్తుంది, ఆయనలో ఏ దోషం కూడా కనబడలేదు, ఆయనలో ఏ పాపం కూడా లేదు. ఇటు పాపము లేని పావన రక్తాన్ని కల్వరిశిలువలో ఆయన చిందించినాడు. ఆ రక్త ప్రోక్షణము ఒకేసారి జరిగింది ఈ లోకంలో ఉన్నటువంటి పాపములన్నింటినీ క్షమించడం కొరకై. ఎవరైతే ఆయన ప్రేమను అంగీకరించారో, ఆయన ఎదుట తగ్గించుకొని తమ పాపం ఒప్పుకుంటారో అటు వారికి పాప క్షమాపణ అందుబాటులో ఉంటుంది. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, మతము, కులము, జాతి లేదా దేశము భేదం లేదు, అందరి కొరకు ఆయన శిలువలో వేలాడినాడు. అందుకే ఆయన పిలుస్తున్నాడు, సమస్త జనులారా నా యుద్ధకు రండి. ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేస్తుంది. నువ్వెంత ఘోర పాపాత్ముడైనా సరే ఆ పావన రక్తము నిన్ను శుద్ధీకరించుటకు ఉంటుంది. నీ యొక్క జీవితాన్ని బట్టి నిన్ను నీ ఇంట్లో వాళ్ళు ద్వేషిస్తుండొచ్చు, నీ స్నేహితులు ద్వేషిస్తుండొచ్చు, నీ యొక్క ఇరుగు పొరుగు వారు ద్వేషిస్తుండొచ్చు. అయితే ఆయన ద్వేషించట్లేదు, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఇదే బైబిల్ చెప్తున్న వర్తమానం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ ఇస్ లవింగ్ యూ. నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. నీ జీవితాన్ని మార్చాలని కోరుతున్నాడు. పాపిని నీతిమంతులుగా తీర్చాలని కోరుతున్నాడు. ఎంత ఔన్నతమైనటువంటి స్థితి. అందుకే కీర్తనకారుడు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం లెక్క పెడుతూ, మొదటి ఆశీర్వాదం ఆయన దోషములన్నిటినీ క్షమించేవాడు. కాబట్టి ఆయనతో మాత్రమే ఈ పాప క్షమాపణ మనం పొందగలం. యేసుక్రీస్తు విశ్వాసం వస్తే పాప క్షమాపణ దొరుకుతుంది. పాపం ఎప్పుడైతే పోతుందో జీవం మనలోనికి వస్తుంది. పాపంలో జీవితం మరణం నుండి జీవంలోని మనం దాటుతాం. నిత్య జీవం, అది నిరంతరం జీవించే జీవితం. యేసు ప్రభువు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు మరి నేను చనిపోడు. ఒకవేళ చనిపోయినా ఏం చేస్తాడు? మరి తాను తిరిగి లేచి నిరంతరం కూడా జీవించేవాడు, మరెన్నడీ చనిపోడని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. చనిపోవడం అంటే అర్థం ఏంటి? శారీరకంగా పాపం వలన వచ్చి జీవమైనటువంటి ఈ యొక్క మరణం అనేది ఆత్మీయమైనటువంటిదిగా చూపిస్తూ ఉంటుంది. మన ఆయనది వెనకటి వాళ్ళ భూమిని చేయడం, ఆత్మ తాను దయచేసిన దేవుని ఎదురు చేయడం. అక్కడ తీర్పు ఉంది. పాపానికి తీర్పు మరణం. మరణం అంటే రెండవ మరణం. ఇది నిత్య నరకం. ఆ నరకం నుండి తప్పించేది కేవలం యేసు ప్రభువే. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఇటు నూతన జన్మ అనుభవాన్ని మనం పొందుతాం. ఇటు నూతన జన్మ అనుభవం నువ్వు పొందకపోతే, ఈ ఆశీర్వాదం నువ్వు పొందకపోతే, ఈ ఉదయకాలం ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీకు ఇవ్వాలని కోరుచుంటున్నాడు. ఈనాడే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము.
ప్రేమతో యేసు వినచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు వినచుచున్నాడు రమ్ము. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ సమయంలోనే హృదయపూర్వకంగా నీ పాపములు యేసుప్రభువుతో ఒప్పుకుంటే, యేసుప్రభు నేను పాపిని, నీ ప్రేమ నేను అంగీకరిస్తున్నాను, నా పాపములు చనిపోయినావు, సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచినావు, నేను నమ్ముతున్నాను, నా పాపము క్షమించు అడిగితే ఇప్పుడే ఈ ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వాలని కోరుచుంటున్నాడు. ప్రభు స్తోత్రం. దేవదాసు శ్రీకాంత్ దాసురాలు శివ వారి అనుభవాన్ని పొందినారు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన వారిగా ఉంటూ వచ్చినారు. ఇక్కడ మనలో కూడా చాలా మంది అనుభవం పొందిన, ఒకవేళ ఈ అనుభవం లేకపోతే మరోసారి అతి వినయముగా మీకు బ్రతిమలాడడం ఏంటంటే, రక్షణ పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, దేవుని చేత ఆశీర్వదించబడకుండా నీవు ఇక్కడ నుంచి వెళ్ళకూడదని మనం చేస్తుంటున్నాం. కాబట్టి తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీన దేవుడు ఆయనతో కూడా మనకెందుకు సమస్తమును అనుగ్రహించు. కీర్తన 103లో రెండవ ఆశీర్వాదం భౌతికమైనటువంటి ఆశీర్వాదం. ఇది భౌతిక ఆశీర్వాదమే కానీ ఇది నిత్యత్వం కూడా ప్రభు మనతో ఉంచాలని కోరుచుంటున్నాడు. ప్రత్యేకంగా కుటుంబ వ్యవస్థలో ప్రభు పిల్లలతో ఆశీర్వదించుట అనేది ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. ఇప్పుడు మనం కీర్తన 128వ కీర్తనకు మనం వద్దాం. కీర్తన 128లో 8 తెలుగులో ఈ రీతిగా ఆరంభించబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి. ఇది మరి కుటుంబం కూర్చిన కీర్తనగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను, సంగమన శరీరమునకు ఆయన శిరస్సు, అంతేకాదు కుటుంబం, విశ్వసించిన కుటుంబానికి కూడా ఆయనే ఏమంటున్నాడు, శిరస్సు ఉండాలి. అందుకే ఇక్కడ మొట్టమొదటి భాగం దేవుడితో ఆరంభించబడుతుంది. దేవుడు కోరిన, దేవుడు కట్టిన, దేవుడు ఆనందించే కుటుంబం క్రైస్తవ కుటుంబం ఏ రీతిగా ఉంటుందంటే ఆయనతోనే ఆరంభించబడాలి. అంటే ప్రత్యేకంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయననే ముందు ఉంచుకొని వచ్చిన వారు ఉంటున్నాం. అన్నింటిలో ఆయనకు ప్రాముఖ్యతను మరి మనం ఇవ్వాల్సినటువంటి వారు ఉంటున్నాం. క్రైస్తవ కుటుంబానికి యజమానుడు ఆయనే ఉండాలి. ఇదే ప్రభు కోరుచున్నటువంటి విషయంగా ఇక్కడ కనబడుతూ ఉంటుంది. కాబట్టి కుటుంబం అనేది, మరి కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలు పొందడం అనేది నిజంగా దేవునికి ఆశీర్వాదం. కుటుంబంగా చేయబడట ఆశీర్వాదం. తర్వాత పిల్లలు ఈ క్రైస్తవ కుటుంబంలో ప్రభు అనుగ్రహించినటువంటి బహుమానముగాను స్వాస్థ్యముగాను ఇక్కడ ఉంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దాన్ని మనం ఇక్కడ కీర్తన 127వ కీర్తనలో మనం చూస్తుంటున్నాం. 3-4 వచనాలు. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు. 3వ వచనంలో తెలుగులో కుమారులు ఎందుకు అని, మరి ఇంగ్లీష్లో అయితే చిల్డ్రన్ అనే మాట రాయబడుతూ ఉంటుంది. చిల్డ్రన్ అంటే పిల్లలు, ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు. పిల్లలు ఏంటంటే ఇక్కడ యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, తర్వాత గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. కుటుంబంగా కట్టబడట దేవుని ఆశీర్వాదము, తర్వాత పిల్లల చేత ఆశీర్వదించబడట ఆయన యొక్క బహుమానంతోనూ ఆయన యొక్క స్వాస్థ్యముతోనూ నింపబడటం గురించి ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కీర్తన 91 వచ్చి చదువుతూ వచ్చాం. కాబట్టి తరతరముల నుండి ఆయన నివాస స్థలము, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నప్పుడు అబ్రహాములో నుండి ఎవరు నేర్పరచుకున్నాడు చెప్పండి? ఇస్సాకు నేర్పరచుకున్నాడు. ఇస్సాకులో నుంచి ఎవరు చూశాడు? యాకోబును చూశాడు. యాకోబులో నుంచి ఎవరు చూశాడు? ఇశ్రాయేల్ 12 గోత్రుల వారిని చూశాడు. కాబట్టి ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా, యూదా గోత్రం నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన వంశావళి లెక్క పెట్టలేము. ఉన్నతమైనటువంటి కుటుంబముగా ఆయన చేసినాడు. కాబట్టి ఆయన తరముల నుండి నివాస స్థలం ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. మన పిల్లలు మనకు దేవుడు, మన పిల్లల దేవుడు ఉండాలని కోరుతున్నాడు. మన పిల్లల దేవుడు వారి పిల్లల దేవుడు ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. తరముల నుండి నివాస స్థలము నీవే అనే మాట ఇక్కడ కనబడుతుంది. క్రైస్తవ కుటుంబం నిజంగా యేసు ప్రభు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదంగా మనం చూస్తున్నాం. ఈ కుటుంబం ఏ రీతిగా ఉండాలి? కొన్ని మాటలు మనం చూసినప్పుడు
దీని ద్వారా మనం అర్థం చేసుకోగలం ఏ రీతిగా పిల్లలు మనము పెంచవలను, ఏ రీతిగా మనం ఉండవలను అనేది. ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువుకు ప్రాముఖ్యత కలిగినటువంటి కుటుంబంగా మనం ఉండాలి. ఏ రీతిగా మనం ప్రభు ప్రాముఖ్యత కలిగిన కుటుంబంగా ఉంటాం? సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. చదవండి తీసిన వాళ్ళు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన కాబట్టి మొట్టమొదటి మాట ఇక్కడ చూస్తున్నాం, ఆయన అధికారమునకు ఒప్పుకొనుట. అక్నాలెడ్జింగ్. నీ ప్రార్థన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. క్రైస్తవ కుటుంబంలో ఇదే ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఆయనను అక్నాలెడ్జ్ చేయాలా, అన్నిట్లో ఆయనకు ప్రాముఖ్యతను మనం ఇవ్వాల్సిన వారంగా ఉండాలి. ఇదే ప్రభు కోరుచుంటున్నాడు. నీవు నేను క్రైస్తవ కుటుంబం కలిగినప్పుడు అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత కనిపించినప్పుడు, తల్లిదండ్రులుగా మనం అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యతలు ఇచ్చినప్పుడు మన పిల్లలు కూడా అదే నేర్చుకునేవారుగా ఉంటారు. అన్నిట్లో ప్రాముఖ్యత. నీళ్ళు తాగేటప్పుడు ప్రార్థనే, భోజనం చేసేటప్పుడు కూడా ప్రార్థనే, కొత్త బట్టలు తీసుకున్నప్పుడు కూడా ప్రార్థనే, కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు కూడా ప్రార్థన. అన్నిట్లో ఆయన స్తుతి, అన్నిట్లో ఆయనను గణపరచవలసినటువంటి వారు ఉంటున్నా. మన ప్రవర్తన ఈ రీతి ఉన్నప్పుడు మన పిల్లలు కూడా దాన్ని నేర్చుకునేవారుగా ఉంటారు. ఇన్ ఆల్ యువర్ వేస్ అని రాయబడింది ఇంగ్లీష్లో. నీ మార్గం అంతటిని యెహోవాకు అప్పగించు, ఆయన నీ మార్గమును సరళం చేసేవాడుగా ఉంటున్నాడు. తీసుకునే ప్రతి తీర్మానం క్రైస్తవ కుటుంబంలో దాంట్లో ప్రభువుకు ప్రాముఖ్యతని ఇవ్వాల్సిన వారు ఉంటున్నారు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పరిగెత్తడానికి ముందు క్రైస్తవ కుటుంబంలో ఎవరి దగ్గర వెళ్ళాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు నువ్వేం చెప్తూ ఉంటున్నా? ప్రభువుకు ప్రాముఖ్యత. అన్నిటిలో కుమారునికి తండ్రి దేవుడు ప్రాముఖ్యత ఇచ్చినాడు. క్రైస్తవ సంఘంలో ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యత ఉంది. అయితే కుటుంబంలో కూడా ఉండాలి. చూడండి, ఎందుకు నేను విశ్వసించిన కుటుంబం చెప్తున్నా అంటే, 2-3 నా నామమున ఎక్కడ చేరి వస్తారో అక్కడ నా సన్నిధి ఉంచుతాను అంటున్నాడు. ప్రభు సన్నిధి ఉంచే క్రైస్తవ కుటుంబంలో ఆయనకు అన్నింటిలో కూడా ప్రాముఖ్యత అవసరమై ఉంటుంది. ఆ రీతి మనం ఇచ్చిన ద్వారా మన పిల్లలు నేర్చుకుంటారు. తర్వాత ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం అబ్రహాము యొక్క కుటుంబం. అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. కాబట్టి ఈ అబ్రహాము కుటుంబం, అబ్రహాము యొక్క జీవితం క్రైస్తవ కుటుంబాన్ని ఎంతో ఉన్నతమైన స్థితిలో నడిపించేదిగా ఉంటుంది. చూడండి, అబ్రహాము అన్ని విషయాల్లో కూడా దేవునికి ప్రాముఖ్యతను ఇస్తూ వచ్చినాడు. ఏంటి ఈ విషయాలు? అన్ని విషయాలు ప్రభువుని అడుగుతూ వచ్చాడు. అబ్రహాము బయలుదేరాడు విశ్వాసంతో. ఎక్కడికి బయలుదేరాడు చెప్పండి? ఎక్కడికి పోతున్నాడో తెలియకే బయలుదేరినాడు. ఎవరి దగ్గర రావాలి? ప్రతిసారి ఎవరి దగ్గర రావాలి? ప్రభు దగ్గరికి రావాలా? ప్రభు నీ గైడెన్స్ ఏంటి? నెక్స్ట్ ఎన్నిటికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? కాబట్టి కుటుంబం యొక్క నడిపి కొరకై ప్రభు చెంతకు మనం రావాలి. అబ్రహాం చేసింది ఇదే. అబ్రహాం సొంతగా పోతే నష్టం ఎదుర్కొన్నాడు ఒకసారి. తర్వాత మళ్ళీ దేవుడు తనను పాఠం నేర్పించి మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి కూడా దేవుని యొక్క నడిపింపులను తాను ముందుకు సాగుతూ వచ్చాడు. ప్రభు స్వరం వినడం, ముందుకు సాగడం. ప్రభు స్వరం వినడం, ముందుకు సాగడం. ఆయన చెప్పినట్లే చేయడం. క్రైస్తవ కుటుంబంలో ఇది కనబడవలసిందిగా ఉంటుంది. తర్వాత ఆశీర్వాదం కొరకు కూడా ఎవరి దగ్గరకు పోయి అడగలేదు. ఎవరి దగ్గర పోయి అడిగాడు చెప్పండి? ప్రభు దగ్గర. ప్రభు ఎన్ని ఉన్నాయి? ఏమి? నా ఇంటి పెద్ద దాసుడే ఈ స్వాస్థ్యమునకు వారసుడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను సర్వశక్తి గల నా ఎదుట నిందాలైతే నడుచుకోను, నిన్ను గొప్ప జనముగా చేశాను. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఒకవేళ కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలు ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. అయితే ప్రభు ఆశీర్వదించట్లో ఆనందించేవాడుగా ఉంటున్నాడు. ఎవరిని త్రోసివేసేవాడు కాదు. అన్న గర్భం మూయబడింది. అన్న మొదలుపెట్టినప్పుడు దేవుడు గర్భాన్ని తెరిచాడు. ఆయన సమస్తం చేయటకు శక్తి కలిగినటువంటి వాడు. ఎలిజబెత్, జకరియా వారి యొక్క జీవితాల్లో కూడా మరి ఎలిజబెత్ గర్భాన్ని దేవుడు తెరిచాడు. ప్రభు శక్తి కలిగినటువంటి వాడు. కన్యక గర్భాన్ని దేవుడు తెరిచాడు. పరిశుద్ధాత్మ వలన మరియ గర్భవతి కుమారుని కన్నట్టుగా చూస్తుంటున్నాం. ఆయన సమస్తం చేయట్లో శక్తివంతుడు. నేను ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట? నేను సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి
కొంతమంది పరిగెడుతుంటారు, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. వాళ్ళు రావాల్సింది ఒకటే స్థలం. ఎక్కడికి రావాలా? ప్రభు సన్నిధిలోకి రావాలా. ఆయన సన్నిధిలో మొదలుపెట్టినప్పుడు తప్పకుండా ప్రభుత్వం యొక్క చిత్తంలో సంతానం అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. ప్రతి ఆశీర్వాదం కొరకై అబ్రహాం వలె మనం దేవుని యొక్క సన్నిధిలోకి రావాలి. జీవితయాత్ర ముందు సాగేటప్పుడు ఎన్నో వ్యతిరేక పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడున్నట్టుగానే ఉండదు జీవితం, జ్ఞాపకించుకోవాలి కదా. అది ఎవరు చెప్పగలరు? కొంచెం దాంపత్య జీవితంలో ముందుకు పోయిన వాళ్ళు చెప్పగలరు కదా. ఈ మిగతా వాళ్ళు చెప్పలేరు. అంత ఒకటే అనుకుంటా ఉంటారు. పోయే కొద్ది అర్థమవుతుంది. ఎప్పుడుండే జీవితం ఆర్థికంగానే ఉండదు. ప్రతిదినము ఒక నూతన సవాలు, ప్రతిదినము ఒక నూతనమైనటువంటి పరిస్థితి మనం ఎదుర్కొని తీరాల్సిందే. వీటన్నిటిలో కూడా ప్రభు మనల్ని కాపాడువాడు. ఎవరు? ప్రభు మనల్ని కాపాడువాడు. అబ్రాహామును కాపాడింది ఎవరు చెప్పండి? పోయి అంతమంది రాజులతో యుద్ధం చేసినాక చూస్తే ఎంతమంది మిగులుతారు తన దగ్గర? తన దగ్గర 300 మంది. ఎంతమంది దాసులు? తన దాసులు అంతే. చుట్టూ సైన్యాలు చాలా ఉన్నాయి. కానీ కాపాడింది ఎవరు? ప్రభువే కాపాడినాడు. ఎవ్వరు కూడా అబ్రహామును జయించలేకపోయినారు. ఎవరు కూడా తన ఎదురు నిలవలేకపోయినారు. కాబట్టి ఇట్టి ప్రొటెక్షన్ ప్రభు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. వీటన్నిటి కారణం ఒకటి ఏంటంటే అబ్రహాము దేవునికి ఎవరు? స్నేహితుడు. స్నేహితుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? మాట్లాడతాడు, సంభాషిస్తాడు, దగ్గర ఉంటాడు. అబ్రహాం యొక్క ప్రార్థన జీవితం గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆస్కింగ్ గాడ్. మొట్టమొదటిది అక్నాలెడ్జ్. అన్ని విషయాల్లో, అన్ని మార్గం, మనం సమస్తమైనటువంటి మార్గాన్ని ప్రభువుకు అప్పగించే వారు ఉండాలి. ఆ రీతిగా ప్రభు ప్రాముఖ్యత. రెండవది ఆయన యుద్ధకు వెళ్ళి ఆయనతో విజ్ఞాపన చేయుట, ఆయన ప్రార్థించుట, ఆయన సన్నిధిలో ఉండుట శ్రేష్టమైనటువంటిది. మూడవ విషయం, తర్వాత యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. త్వరగా ముగించాలా? ఒకటే? ఓకే. కాబట్టి యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. కాబట్టి మనము విధేయులముగా ఉండాలా. చాలా సార్లు ప్రభు చేసే కార్యములకు మనం లోబడే వారంగా ఉండము. మనం లోబడే వారంగా ఉండాలి. వి షుడ్ అలౌ గాడ్. మన ప్రభుని మనం అనుమతించే వారంగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా ప్రభుని అనుమతించే వారంగా ఉండాలి. చాలాసార్లు ప్రభు సన్నిధిని మనం గుర్తించక తిరుగుబాటు చేసే వారంగా ఉంటాం. కానీ ప్రభు యొక్క సన్నిధిని మనం గుర్తించి వాటిని అంగీకరించే వారంగా ఉండాలి. ఆయనకు ప్రత్యేకంగా విధేయత అనేది ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటుంది. అడగడం మాత్రమే కాదు, ప్రభు సెలవిచ్చిన దానికి ఏం చేయాలా? విధేయత మన జీవితాల్లో అవసరమై ఉంటుంది. కాబట్టి లోబడిన ప్రజలు వారి విశ్రాంతిలో ప్రవేశించలేకపోయినారు. ఇశ్రాయేలు విశ్రాంతిలో ప్రవేశించకపోవడానికి ఒకటే కారణం ఏంటంటే దే ఆర్ రెబెలియస్ పీపుల్. వారు లోబడిన ప్రజలుగా ఉంటూ వచ్చినారు, తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. అందుకే వారు అరణ్యంలో రాలిపోతూ వచ్చినారు. కాబట్టి మన ఆత్మ జీవితంలో ప్రభు యొక్క సంధింపులకు విధేయత చూపవలసిన వారు ఉంటున్నారు. అన్నిట్లో కూడా ఆయనకు ప్రాముఖ్యతనిచ్చే కుటుంబము దేవునికి లోబడతారు. దేవుడు మనం నేర్చుకోవాలి. దేవునికి లోబడినప్పుడు దేవుని హృదయాన్ని మనం సంతోషపెట్టే వారంగా ఉంటాం. నాలుగో విషయం ఇక్కడ కనబడుతుంటుంది. అబ్రహాం జీవితంలో చూస్తాం. అబ్రహాం తన జీవితంలో ఏం కలిగి ఉన్నాడు? ప్రత్యేకంగా అబ్రహాం గుడారం ముందే ఏముంటుంది? బలిపీఠం ఉంటుంది. ఎక్కడికైనా తాను నివసించే స్థలం ముందే బలిపీఠం కట్టేవాడు, ఆల్టర్. ఈ బలిపీఠము నిజంగా మొట్టమొదట ఈ బలిపీఠం ప్రార్థన గురించి మాట్లాడుతుంది. రెండవది ఆరాధన గురించి మాట్లాడుతుంది. ఆరాధన, బలిపీఠం దేని గురించి మాట్లాడుతుంది? ఆరాధన గురించి. అంటే ఆయన గణపరిచే జీవితం. అన్ని విషయాల్లో క్రైస్తవ కుటుంబంలో దేవుడు ఏం పొందాలా? మహిమ పొందాలి. దేవుని గణపరిచే కుటుంబంగా ఉండాలి. ఇటు కుటుంబంగా మనం ఉన్నప్పుడే
ప్రభు హృదయాన్ని సంతోషపెడతాం. ఆయన ఘనపరచుట. మూడవది ఆల్టర్ దేని గురించి మాట్లాడుతుంది? ఆయన సేవించడం గురించి మాట్లాడుతుంది. ప్రార్థన, ఆరాధన, తర్వాత సేవ, ఈ మూడింటి గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఈ బలిపీఠం యొక్క అనుభవం మనం కలిగి ఉండాలా. బలిపీఠం మీద మనం అర్పించే అర్పణం ప్రభు లేవెల్ని ఏర్పరచుకున్నాడు. ఈ సంవత్సరం వాగ్దానంలో కూడా అదే మనం చూస్తాం. కాబట్టి ప్రభు ఏర్పరచుకున్నాడు, ఆయనే మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. అందుకే ఆయన మనం సేవించేవారుగా ఉండాలి. ఎవరు ఆయన సేవిస్తారు చెప్పండి? ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారు ఆయన సేవించేవారు. పేతురు వెనకాల పరిగెత్తుకొని పోయినాడు ప్రభు. ఏంటి కారణం? పేతురులో ఏం లేదు, ప్రేమ పోయింది. ఎవరి మీద ప్రేమ? దేవుని మీద ప్రేమ పోయింది. అందుకే యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించున్నావు. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారు ఆయన సేవించేవారుగా ఉంటారు. దేవుని ప్రేమించుటతో మనం ఆయనను సేవించడం గురించి. తర్వాత అబ్రాహాం యొక్క జీవితంలోనే ఇంకొక విషయం ఏంటంటే, ఫైనల్ అథారిటీ అబ్రాహాం కుటుంబంలో ఎవరు చెప్పండి? దేవుడే. ఆయనే ఫైనల్ అథారిటీ. కాబట్టి మన ఇంట్లో మనం అథారిటీ అనుకోకూడదు. కొంతమంది పురుషులు అనుకుంటారు, దేవుడు నన్ను శిరస్సుగా పెట్టాడు ఇంట్లో, కాబట్టి నేనే శిరస్సు. మంచిదే, ప్రభు నిన్ను శిరస్సుగా పెట్టాడంటే నీవు ఎవరు శిరస్సత్వం కింద ఉండాలా? దేవుని శిరస్సత్వం. అప్పుడే సరైన శిరస్సత్వాన్ని నీవు కుటుంబంలో అందించగలవు. లేకపోతే అందించలేవు. శిరస్సుతో అతకబడకుండా నీవు శిరస్సత్వాన్ని చేయలేవు. ఆ శిరస్సుతో అతకబడిన అనుభవం భర్త కలిగి ఉంటే కుటుంబాన్ని కూడా సరిగా నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆయన యొక్క అథారిటీ ప్రాముఖ్యమైనటువంటిది క్రైస్తవ కుటుంబంలో. ఈ యొక్క ఉన్నతమైనటువంటి లక్షణములు క్రైస్తవ కుటుంబంలో అవసరం. ఇవన్నీ మన పిల్లలు మన దేవుడిని చూడాలా. అందుకే కీర్తనగాడు అంటున్నాడు, దేవా ప్రభువా తరతరము నుండి మాకు నివాసస్థలం. ఇది నీ అనుభవం అయితే నీ పిల్లల అనుభవం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అది నీ పిల్లల అనుభవం ఉంటే మీ పిల్లల అనుభవం ఉండాలని ప్రభు కోరుచుంటున్నాడు. ఇటు ఉన్నతమైనటువంటి విధానంలో ప్రభువుకు అన్ని విషయంలో ప్రాముఖ్యతను మన ఇచ్చే కుటుంబం ఉండాలని ప్రభు కోరుచుంటున్నాడు. కీర్తన 128లో ఉండే కుటుంబం యెహోవా యందు భయభక్తులు కలిగిన మాటతో ఆరంభించబడుతుంది. The Lord is head of this house. ప్రభు ఈ ఇంటికి యజమానుడు. ఆయన ఆల్ఫా తర్వాత ఒమేగా అయి ఉంటున్నాడు. ఆయనే ఆల్ఫా ఒమేగా, ఆది అంతం. 5వ వచనం రాయబడుతుంది, సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతా యెరూషలేములో క్షేమం కలుగుట. దేవుని యొక్క ఇల్లు చూడండి, ఎంత భద్రత ప్రభు ఇచ్చినాడు. ఈ పరిధిలోనే మన కుటుంబం ఉండాలి కదా. ఆయన హెడ్షిప్, తర్వాత ఆయన యొక్క శరీరం, ఆ పరిధిలో మన యొక్క కుటుంబం ఉండాలి. భర్త, భార్య, తర్వాత పిల్లలు. ఈ రీతిగా ఫస్ట్ ఇన్ ర్యాంక్ భర్త ఎందుకు చెప్పబడుతుంది? భర్త యేసు ప్రభు యొక్క శిరస్సత్వంలో ఉండవలసిన వాడుగా ఉంటున్నాడు. తన కుటుంబాన్ని నడిపించే బాధ్యత దేవుడు ఇచ్చినాడు. దేవుని ఎదురు నుండి ఆజ్ఞ పొంది అబ్రహాము తన కుటుంబాన్ని నడిపిస్తూ వచ్చినాడు. ప్రభు యొక్క నడిపింపులో భర్త ఉన్నప్పుడు, దేవుని మార్గం నడుచుకున్నప్పుడు దండ్లుగా ఉంటారు. దాని తర్వాత రెండవదిగా భార్య సేరా తన యొక్క భర్తను యజమానుడిగా చూస్తూ వచ్చింది. తన లోపరుచుకొని వచ్చింది. ఎందుకు చెప్పండి? ఎందుకు లోపరుచుకొని ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకు లోపరుచుకుంటుంది? యజమానుడు అని ఎందుకు చెప్పగలుగుతూ వచ్చింది? ఈ శిరస్వత్వం అనేది తాను గుర్తించింది. ఇది మామూలు శిరస్వత్వం కాదు, ఇది ప్రభు యొక్క శిరస్వత్వం. నా భర్త సొంతంగా ఏ నిర్ణయం కూడా చేయడు. నా భర్త ప్రతిదీ కూడా దేవునితో కన్సల్ట్ చేసి నడిపించేవాడుగా ఉంటున్నాడు. అందుకే సేరా యజమానుడు అని తాను గుర్తించగలుగుతూ వచ్చింది. కాబట్టి ఒక భార్య భర్తను రీతిగా చూడాలి. అనగా భర్త యొక్క ఎగ్జాంపుల్, అబ్రహాంలో ఉన్నటువంటి ఆ యొక్క గుణలక్షణాలు భర్త కలిగి ఉండవలసిన వాడిగా ఉంటున్నాడు. అప్పుడే భార్య శిరస్వత్వాన్ని గౌరవిస్తుంది. నన్ను గణపరచు వారిని నేను గణపరచను. కాబట్టి చాలా మంది భర్తలు
భార్యను గనపరచకపోవడానికి కారణం ఏంటంటే రెండు విధాల ఆలోచన చేసుకోవాలా. ఒకటి, ప్రభు శిరస్వత్వాన్ని పొంది శిరస్వత్వం భర్త ఇవ్వకపోతే నువ్వు గనపరచబడలేదు. రెండవదిగా, ప్రభు యొక్క శిరస్వత్వమును భర్తలో గుర్తించి భార్య భర్తను గనపరిచినప్పుడు భర్త భార్యను ఏం చేస్తాడు? ప్రేమించేవాడు ఉంటాడు. కాబట్టి ఇది ఆత్మీయమైన ప్రిన్సిపల్స్. చూడండి, ప్రభు ఈ కుటుంబాన్ని ఎంతో వింతైనటువంటి విధానంలో, ఔన్నతమైన విధానంలో చూస్తున్నాడు. చూడండి, మొట్టమొదటనే వివాహం అన్నిటికంటే ఘనమైనది అన్నాడు ప్రభు. తర్వాత ఎందుకు అన్నాడు ఆ మాట అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో సంఘం యొక్క మర్మాన్ని చెప్తూ ఎవరితో పోలుస్తున్నాడు? భర్తతో భార్యతో పోలుస్తూ ఉంటున్నాడు. భర్త యేసు ప్రభువును ప్రతిబింబించాలా, భార్య సంఘాన్ని ప్రతిబింబించి. ఇదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఇలాంటి కూడిక మనకు అవసరం. మనం నేర్చుకోవాల్సిన వారు ఉంటున్నాం. ప్రభు కోరినటువంటి కుటుంబ జీవితం, ప్రభు ప్రేమించేటువంటి కుటుంబ జీవితం కీర్తన 128లో మనం చూడగలం. ఇక్కడ 3వ వంతు ఇక్కడ కనబడుతుంది ఏంటంటే పిల్లలు. 3వ వచనం, నీలో నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. ఎంత శ్రేష్టమైన విషయం. ఈ మొక్క ఎదిగా ఉంటుంది. మొక్క ఎదగాలంటే ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? నేను పోయాలా, దానికి కావాల్సినటువంటి సారాన్ని ఇవ్వాలా, లేకపోతే మాత్రం కూడా అది ఎదగదు, ఎండిపోతుంది. ఎవరి బాధ్యత ఇది? మొక్కలు ఉన్నాయి మన యొక్క బల్ల చుట్టూ. ఆ మొక్కలకు నీళ్లు పోయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? భార్య భర్త మీద ఉంది. నువ్వే చూసుకో, కన్నావు కదా అని భార్య మీద వదిలిపెట్టవు కదా. అవునా కదా? చాలా మంది అది చేస్తూ ఉంటారు. భార్య భర్త ఇద్దరు కూడా సమానంగా దీన్ని నిర్వహించవలసిన వారు ఉంటున్నారు. ఒకరోజు ప్రభు లెక్కడు దేవుడిగా ఉంటాడు. దేవుని యొక్క వాక్యంలో 30 ఉపమానాలు, 30 ఉపమానాల్లో 4 ఉపమానాలు గృహ నిర్వాహకత్వం గురించి మాట్లాడుతున్నాం. గృహ నిర్వాహకత్వం అంటే అర్థం ఏంటి? 3 రకాల గృహ నిర్వాహకత్వం. మొదటిది, మన వ్యక్తిగత జీవితం యొక్క గృహ నిర్వాహకత్వం. లెక్క దేవునికి అప్పగించాలి. నేను ఏ రీతిగా జీవిస్తున్నాను, నా సొంత. కొన్నిసార్లు ఎవరికి తెలియకుండా రహస్యంగా ఏదైనా పాపం నేను ఆనందిస్తుంటే ఒకరోజు ప్రభుకి లెక్క చెప్పవలసిన. కాబట్టి వ్యక్తిగత జీవితం ప్యూరిఫికేషన్, పరిశుద్ధతలోనికి మనం తెచ్చుకోవాలి. ప్రభు కృపాకాలం ఇచ్చాడు, ఆయన అందుబాటులో ఆయన ప్రేమను ఉంచాడు. ఆయన చేత మనం సరిచేయవలసిన వారు. రెండవది, కుటుంబం కూర్చిన గృహ నిర్వాహకత్వం. జాగ్రత్త వినండి. ఎవరెవరు ఎక్కడెక్కడ తిరిగినా ఏం మాట్లాడినా పట్టించుకోకండి, దేవుని వాక్యం వినండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, రెండవది గృహ నిర్వాహకత్వం అంటే కుటుంబం కూర్చిన గృహ నిర్వాహకత్వం. కుటుంబంలో 3 ఉన్నారు, భర్త భార్య, తర్వాత ఒకరి ఏడలో ఒకరు ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు అవసరం. ఈనాడు అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో పిల్లలు ఏమవుతున్నారు? తల్లిదండ్రులకు అవిధేయులు అవుతున్నారు. దేవుని వాక్యం రాయబడుతుంది. ఒకవేళ నీవు కుమారుడుగా కుమార్తెగా రక్షణ పొంది ఉంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని నెరవేర్చాలి. కాబట్టి తల్లిదండ్రులకు లోబడాలా, దేవుని వాక్యం చెప్తుంది. రెండవ విషయం, పిల్లలు పెంచే విషయంలో మనం చాలా జాగరూకులమై జీవించవలసిన వారు ఉంటున్నాం. ఇప్పుడు సోదరుడు శ్రీకాంత్, సిస్టర్ శ్రీబా, దేవుడు ప్రేమించి అనుభవించిన కుమార్తె యొక్క పేరు వారు ప్రార్థించినప్పుడు దేవుడు ఒక పేరు చూపించాడు. చూడండి, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం చదవం. 5వ వచనం అందరికి కలిసి, 5వ వచనం అందరికి కలిసి చదుదామండి. అవసరమైన మాట చదుదాం. నా ప్రార్థన ఏంటి అడితే నేను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్నీళ్ళను తలుచుకొని. అందరూ తీయండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి, చదవండి. దేవుని వాక్యం మనం చదివితే అది మనతో మాట్లాడుతుంది. 2 తిమోతి 1వ అధ్యాయం 3 నుంచి 5 వరకు అందరం కలిసి చదువుకుంటాము. నేను చెప్పే మాటల కంటే వాక్యం చదివితే అదే ఫ్రెష్గా మాట్లాడుతుంది. కాబట్టి అందుకే చదవాలి. వాక్యం చెప్పినప్పుడు తీసి 2 తిమోతి 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు కలిసి చదువుకుంటాం.
నా ప్రార్థనలు అడిగేక జ్ఞాపకం చేసుకోవచ్చు. నీ కన్నీలను తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకి నేను చూడవాలని రేయింబగులు అపేక్షించు. నీ యందు ఇష్టపడమైన విశ్వాసము జ్ఞాపకం చేసుకుని ఆ పితరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ ఎవరైన లోయలను నీ తల్లి అయిన యూనికేలోను వసించింది. అది నీ యందు సహా వసించినదని నేను రూఢిగా. కాబట్టి ఇక్కడ యూనికే చూస్తుంటున్నా. యూనికి ఎవరు? తిమోతి తల్లి, తిమోతికి తల్లి. నిజంగా ఈ యూనికే ఈరోజు మనతో మాట్లాడాలి. ఈ పాప పేరు కూడా మనం యూనికే పెడతాం. ఈరోజు నేను కాదు మెసెంజర్, ఈమె మెసెంజర్. ఎందుకంటే యూనికే యొక్క జీవితం తల్లిదండ్రులుగా మనకు సాదృశ్యంగా, తల్లిదండ్రులుగా మనకు హెచ్చరికగా ఉంటుంది. కాబట్టి యూనికే లోయి యొక్క కుమార్తె అనే మాట ఇక్కడ చూస్తున్నాం. మొదట నీ అవైన లోయి. లోయి తన కుమార్తె విషయంలో ఎంతో జాగ్రత్తగా తాను ప్రవర్తించగలుగుతూ వచ్చింది, తనను పెంచగలుగుతూ వచ్చింది. కాబట్టి మనం చూసినటువంటి విషయాలన్నీ కూడా మనం చూసినట్లయితే తల్లిదండ్రులుగా మనము ఏ రీతిగా నడుచుకొని చూంటున్నామో పిల్లలు కూడా దానినే నేర్చుకునే వారుగా ఉంటారు. కాబట్టి లోయి ఫస్ట్ డిగ్రీ ఇస్తున్నాడు. ఎవరు? పౌలు. మొదట నీ హవైన, తర్వాత రెండవది నీ తల్లి అయిన యూనికలో సహా నివసించు. కాబట్టి ఇక్కడ రెండవ భాగం యూనికే అనే మాట. యూనికే అనే మాటకు యూనిస్ అని ఇంగ్లీష్ లో అంటాం. యూనిస్ అనే మాటకు అర్థం ఏంటంటే గుడ్ విక్టరీ, గొప్ప విజయం. చూడండి, కుటుంబంలో పిల్లలు పెంచడం గొప్ప విజయం. ఏదో విజయం కాదు. ఇన్ని ఆత్మలు సంపాదించి ఇన్ని సంఘాలు కట్టాను నేను కూడా అనుకోవచ్చు. ఇది కాదు మెయిన్ విజయం. కుటుంబంలో నిజంగా గొప్ప విజయాన్ని మనం పొందగలిగినటువంటి వారంగా ఉండాలని యూనిస్ అనే మాట మనతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుని గ్రంథంలో ఉన్నటువంటి ఏ మాట కూడా వ్యర్థమైంది. ప్రతి పేరుకు అర్థం ఉంది. ప్రతి పేరు కూడా ఆత్మీయ అర్థంతో మనతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి యూనిస్ అంటే ఏంటంటే గొప్ప విజయం. ఎక్కడ సంపాదించింది విజయం? అంటే కుటుంబంలోనే సంపాదించింది. పౌలుకు జతపని వాడిని యాడ్ చేయగలుగుతూ వచ్చింది. ఏ రీతిగా ఈ యొక్క యూనికే తన యొక్క కుమారుడిని పెంచగలుగుతూ వచ్చింది అనే విషయాన్ని మనం ధ్యానించినట్లయితే మొట్టమొదటి మాట 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనకు కనబడుతుంది. 2 Timothy chapter 3 verse 15. 2వ తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం చదవండి, తీసినవాడు. విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి. ఎవరండి బాల్యం నుండి నేర్పించేది? మనం చిన్నప్పటి నుంచి మనతో ఉండేది ఎవరు చెప్పండి? మనం బాల్యం నుండి మనతో ఉండేది ఎవరు? తల్లి, తండ్రి, వాళ్ళే ఉండేది. ఇక్కడైతే యూనిస్ గురించి మనం చూస్తుంటున్నాం. బాల్యం నుండి నీ వెలుగులు. ఎంత శ్రేష్టమైన విషయం ఇది కదా. కాబట్టి పిల్లలు పెంచుట్లో విజయం సాధించాలంటే మొట్టమొదటిది we should teach our children the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వారికి బోధించాలి. వేరే ఏ విషయాలు కాదు. దేవుని వాక్యంలో పెంపారింప చేయాలా. దేవుని యొక్క వాక్యంతో వారిని పెంచాలి. మోషే కూడా పెద్దవాడైనప్పుడు తాను గుర్తించినాడంటే చిన్నప్పుడు తన తల్లి యెకోబేతు నేర్పించినటువంటి దేవుని యొక్క వాక్యమే. ఐగుప్తు ప్యాలెస్ వదిలిపెట్టినట్టుగా చేసింది, వైభవం వదిలిపెట్టినట్టుగా చేసింది. దేవుని ప్రజలతో పాటు శ్రమ అనుభవించడానికి ముందు తీసుకువచ్చింది. పని చేసేదిగా ఉంటుంది దేవుని వాక్యం. వాక్యం అనేది ఒక విత్తనం. వాక్యం అనేది విత్తనం. వ్యవసాయదారులు తెలుసు, విత్తనం వేస్తే అదేం చేస్తుంది? ఫలించేదిగా. తప్పకుండా జరుగుతుంది అది. కాబట్టి మన పిల్లలను వాక్యంతో మనం పెంచవలసిన వారు అంటున్నాం. ఫస్ట్ థింగ్. కాబట్టి యూనిస్ తాను సాధించినటువంటి విజయంలో మొట్టమొదటిది ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో బాల్యం నుండి తన కుమారుడిని తాను పెంచగలుగుతూ వచ్చింది. తాను అర్థం చేసుకుంది. తర్వాత ఆ వాక్యాన్ని తన కుమారుడికి అందజేస్తూ వచ్చింది. కాబట్టి వారు వినకపోయినా
చిన్నప్పుడు మనం చేయాల్సింది ఒకటే, వారికి బోధిస్తూనే ఉండాలి. స్కూల్ మంచిది లేదని చాలా మంది బాధపడుతుంటారు, కానీ సండే స్కూల్ సరిగా లేదని బాధపడాలి చాలా తక్కువే. ఎట్లన్నా ఉండని, చిన్న పిల్లలు కదా, పోనీలే. ఇంట్లో ఉన్న పర్వాలేదు, వాళ్ళు తలిపేసేసి వారికి టీవీ పెట్టి మధ్యాహ్నం చూస్తాం మనం. వాళ్ళ పరిస్థితి ఏదైతే ఉంటుందో చూడండి. యూనిస్ ఆ రీతిగా జీవించి ఉంటే ఈ విజయాన్ని పొందేది కాదు. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి మొదట మనం గుర్తించాలా, అదే శక్తిని మనం పిల్లలకు పోవలసిన వారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం అనే పాల వలన చూడండి, యేసు ప్రభువే చెప్పాడు, ఈ చిన్న పిల్లల వలె నన్ను అంగీకరింపని వాడు. అంటే అర్థం ఏంటి? పిల్లలు యేసు ప్రభువుని అంగీకరించడానికి అవకాశము ఉందా లేదా? ఉంది. యేసు ప్రభువే చెప్తున్నాడు ఈ మాట, ఈ చిన్న పిల్లల వలె నన్ను అంగీకరించుకోండి. అంటే అర్థం ఏంటి? చిన్న పిల్లలు ప్రభుని అంగీకరించగలరు. మొన్న ఒక ఇంటికి విజిటింగ్ వెళ్ళాను బెంగళూరులో. వాళ్ళ ఇంట్లో ఒక పాప ఉంది, 7వ తరగతి చదువుతుంది. కాబట్టి ఒక ప్రశ్న వేసాను, రక్షణ పొందావా? పొందాను అనుకోలేదు. 7th క్లాస్. ఎప్పుడు పొందారు? 4th క్లాస్. ఇప్పుడు 4th క్లాస్లో నేను సండే స్కూల్ వింటూ ఉంటే దేవుడు నాతో మాట్లాడిన, ఏడ్చిన పాపాలు ఒప్పుకుని. అప్పటి నుంచి వెనక్కి పోలేదా? లేదు. నీ హృదయంలో ఆనందం ఇచ్చాడా? దేవుడు ఇచ్చాడు. ఎట్లా చెప్పగలవు నీ జీవితం మారిందని? నేను ఏదైనా తప్పు చేస్తే నా హృదయంలో గాయం అవుతుంది. తప్పు చేయకపోతే నా హృదయం ఎన్ని సంవత్సరం, ఏ క్లాస్ చదివే పాప చెప్తుంది, 7వ తరగతి చదివే పాప చెప్తుంది, ఏదైనా నేను తప్పు చేయడానికి పోతే నా హృదయంలో ఉండే బాధ నేను తట్టుకోలేను. నిజమే, ప్రభు రక్షించేవాడు. లెట్ us take it as a challenge. 12 సంవత్సరాల వయసులో ప్రభు నాకు కూడా రక్షణ ఇచ్చినాడు. దేని ద్వారా? మా తల్లి మా ఇంట్లో కుటుంబ ప్రార్థనలో 4 పాటలు పాడించేది, ఒక పాట కాదు. ఫ్యామిలీ ప్రేయర్లో మార్నింగ్ 4 సాంగ్స్ వేసి సింగ్. కూర్చోవాల్సిందే, పొద్దున్నే 5 గంటలకు లేపి 4 పాటలు పాడారు. ఎందుకంటే ఆ దినాల్లో కాన్వకేషన్స్ అటెండ్ చేసేదాన్ని. బక్సింగ్ గారి దినాల్లో కాన్వకేషన్ అటెండ్ చేసేది అనమాట. ప్రతి కాన్వకేషన్ అక్కడ కొత్త పాటలను నేర్చుకొని ఆ పాటలే మళ్ళీ నెక్స్ట్ కాన్వకేషన్ వచ్చే వరకు ఆ రీతిగా నేర్చుకున్నాను నేను పాటలు పాడేది కూడా. కాబట్టి నా కుటుంబమే ఈ రీతిగా నేను చెప్పగలను. తల్లి ప్రభు దగ్గర ఉన్నా కూడా నేను పొందిన ఆశీర్వాదం నేను గుర్తించగలను. కాబట్టి నేను ఏదో ఒక వాక్యం మీద రక్షణ పొందలే, ఏదో ఒక రివైవల్ కూడికి పోయి రక్షణ పొందలే. చిన్ననాడు సండే స్కూల్ నేర్చుకున్న కంఠవాక్యం నన్ను సంధించి, పాపంలో జీతం మరణం, ఈ రాత్రి చనిపోతే ఎక్కడికి వెళ్తాను? అదే ప్రశ్న. ఇంటికి వచ్చి కూర్చున్నాను, ఏడుస్తున్నాను, ప్రభువా ఇంకా నాకేం మార్గం లేదు. మళ్ళీ కంఠవాక్యమే. ఏం కంఠవాక్యం? అదే మాట, మన పాప మన ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడిని నీతిమంతుడు కనుక మన పాపను క్షమించి సమస్త దుర్నీతిని బయలుదేరి. ఆ మాట విని వెంటనే నా పాపాలు పశ్చాత్తాపడిన రాత్రి March 31st అది. నెక్స్ట్ డే మార్నింగ్ సండే మొట్టమొదటి మందిరానికి వెళ్ళాను. నాకు తెలియకుండా నాలో ఆరాధన బయటకు, ప్రభువా నా పాపలు నీవు క్షమించిన నీకు. కాబట్టి ఇది ఒక సవాలు. యూనిస్ విజయం సాధించిందంటే కుటుంబంలోనే సాధించింది. ఇది దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి తాను ఎరిగి తన పిల్లలను కూడా బోధిస్తుంది. అందుకే ఈ బల్ల చుట్టూ, యూనిక్ బల్ల చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క మొక్క ఎంతో బలంగా ఎదిగింది, ఎంతో చక్కగా ఎదిగింది. విశ్వాసం తనలో ప్రవేశించింది. చూడండి, వాక్యమును బట్టి ఏమొస్తుంది చెప్పండి? విశ్వాసం వస్తుంది కదా. మనకందరికి తెలుసు, రోమీయులకు రాసిన పత్రిక, విశ్వాసం ఎట్లా వస్తుంది? వినుట వలన విశ్వాసం. అది దేవుని యొక్క వాక్యం. ఆ విశ్వాసం, అందుకే ఈ విశ్వాసం ప్రశంసించబడుతుంది. ఏ విశ్వాసం అంటే దీనికి పౌలు పేరు పెడుతున్నాడు, నిష్కపటమైన విశ్వాసం. కాబట్టి నిష్కపటమైనటువంటి విశ్వాసం ఎంత గొప్ప! ఈ యొక్క విశ్వాసాన్ని పోగొడుతుంటే ఆ విశ్వాసం నీ యందు సహా నివసిస్తుంది. ఈ విశ్వాసం ఏంటంటే నిష్కపటమైన విశ్వాసం. రెండవ, దేవుని వాక్యం మనలో విశ్వాసాన్ని తీసుకొని వస్తుంది. మొదటి ఆయన అంగీకరించిన కొరకై,
రెండవదిగా ఆయన పైన ఆధారపడకూడదు. పిల్లలు తల్లిదండ్రుల మీద కాదు ఆధారపడాల్సింది, ఎవరి మీద ఆధారపడాలా? ప్రభు పైన ఆధారపడాలి. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, నేను చూసింది. కాబట్టి ఓ సేవకురాలు వాళ్ళ మనవరాలు చిన్నపిల్లలు ఇంతే ఉన్నారు. వాళ్ళు మందిరంలో సెలవులకు వచ్చారు. వాళ్ళకి ఏ రీతి నేర్పిస్తున్నారు చూశాను చిన్నప్పుడు మా అసెంబ్లీలో. కాబట్టి ఆ ఇద్దరు పిల్లలు వచ్చి మాకు బిస్కెట్ ప్యాకెట్ కావాలని అడిగారు. ఎవరిని? సేవకుడు. నేను ఎక్కడ నుంచి తెచ్చేది? నువ్వు అడగాల్సింది నన్ను కాదు, దేవుని అడగాలి. దేవుని మరి దేవుని అడిగితే ఇస్తాడా అని పాపడి తప్పకుండా ఇస్తాడు. ఇద్దరు పోయి అట్లనే మోకరించి ప్రార్థన చేస్తున్నారు, ప్రభు మాకు బిస్కెట్ ప్యాకెట్. వెనుక మన సేవకురాలు పోయి ఆ బిస్కెట్ ప్యాకెట్ పెట్టేసింది. వాళ్ళిద్దరు లేచి తాత దేవుడు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు. ఇవ్వలేమని కాదు, వాళ్ళ ఇంటి ప్రేమ చాలా, ముఖ్యంగా మనవరాలు ఉంటే తాత అమ్మమ్మకి చాలా ప్రేమ. కాబట్టి కానీ వాళ్ళు నేర్పించే విధానం మనం నేర్పించాలి. ఉంది కదా ఇద్దామని ఇచ్చేసి ప్రార్థన చేసుకో. కాబట్టి ఆ రీతిగా వారిని విశ్వాసంలోనే తీసుకొని రావాలా. అందుకే ఈ విశ్వాసం, తిమోతి పొందిన విశ్వాసం ప్రశంసించబడుతూ వచ్చింది. ఇది ఎక్కడి నుంచి ఆరంభమైంది? లోయలో, యూనిస్లో తిరిగి అదే విశ్వాసం ఏం మార్పు లేకుండా తిమోతిలో కూడా వచ్చింది. అనగా ప్రభు మీద నమ్మిక ఈ వాక్యం తీసుకొని వస్తుంది. అట్టి పిల్లలు ఒలివ మొక్కల వల్ల ఎదిగి దేవుని ఇంట్లో ఉపయోగపడే పాత్రలుగా వాళ్ళు ఉపయోగించబడ్డారు. ఒలివ అని ఎందుకు ఉపయోగించబడిందంటే, ఈ ఒలివ చక్కని దంచి తీసినటువంటి ఆ యొక్క నూనెను దేవుని ఇంటిలో ప్రదీపముగా, ఆ దీపం మండుట కొరకై దాన్ని ఉపయోగించే వాళ్ళు ఉంటారు. మన పిల్లలు దేవుని ఇంట్లో వెలుగుచున్న వారు ఉండాలంటే ఈ అనుభవం కూడా వారిని తీసుకుని వెళ్ళాలి. కాబట్టి పిల్లరా, ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, నిష్కపటమైన విశ్వాసంలో వారిని వాక్యంలో పెంచాలా. దేవుడి వాక్యమే వారిలో విశ్వాసం కలుగజేసి ఆయన పైన ఆధారపడినట్లుగా చేస్తారు. అప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. కొన్ని పర్యాలు తల్లిదండ్రులు ఎక్కువ కాలం మనం వాళ్ళతో ఉండలేము. వారు మిజరబుల్ లైఫ్లోకి వెళ్ళిపోకూడదు. వారు ప్రభు మీద ఆధారపడేవారుగా వారిని మనము పెంచవలసిన వారు ఉంటున్నాం. అప్పుడు వారు స్థిరంగా నిలబడతారు. మూడవ విషయం మనం చూసినప్పుడు 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాల్లో దేవుని యొక్క భక్తిలో పెంచుట. 2వ తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. 3:15. విశ్వాసం ద్వారా క్షమించండి, 10 నుంచి చదువుదామండి. 10 నుంచి. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించుతుంది. అట్టి హింసలను సహించింది గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించి. ఓకే, ఇక్కడ 14 వచనానికి మనం వస్తామండి. 14 వచనం చూస్తే, విశ్వాసం ద్వారా ఏం కలుగుతుంది? రక్షణార్థమైన జ్ఞానం కలుగుతుంది, విజ్డమ్. కాబట్టి రక్షణార్థమైనటువంటి జ్ఞానం, విశ్వాసంతో మన బిడ్డలు నింపబడి ద్వారా దేవుడు జ్ఞానాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. జ్ఞానము అని చెప్పబడినప్పుడు మనం దేవుని వాక్యాన్ని తరిచి చూస్తే జ్ఞానం మనం ఏ రీతికి పొందుతాం? ప్రత్యేకంగా సామెతల గ్రంథంలో కనబడుతుంది. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి పొందుతాం చెప్పండి? ఎట్లా వస్తుంది మనకు ఈ జ్ఞానం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానమునకు. కాబట్టి ఈ యొక్క తిమోతిని యూనిస్ ఏ రీతికి పెంచిందంటే, దేవుని యొక్క భయంలో తాను పెంచగలిగి వచ్చింది. దేవుని యందు భయభక్తులు, ఇదే గొప్పదైనటువంటి జ్ఞానాన్ని మన పిల్లలకు కలగజేస్తుంది.
కీర్తన 111 అనుకుంటా, చూడండి. Psalm 111 verse 10. 111 10 యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. మంచి వివేకము గలవారు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇక్కడ ఆయన యందు భయభక్తులు. దేవునికి భయపడాలి. చాలాసార్లు తల్లిదండ్రులకు భయపడితే చాలా అనుకుంటాను, కానీ వీ షుడ్ సీ దట్ దే ఆర్ ఫియరింగ్ గాడ్ కదా. దేవునికి భయపడుతున్నారు అనేది మనం వాళ్ళలో చూడవలసిన వారు. ఎందుకంటే మనం కొద్ది కాలం ఉంటే వాళ్ళతో, దేవుడి నిరంతరం వాళ్ళతో దేవుడిగా ఉంటున్నాడు. దేవుని యొక్క భయం కింద వాళ్ళు పెరగాలి. ఆయన ఎందుకు భయభక్తులు గల వారమై ఉండాలి. అబ్రహాము తన పిల్లలకు ఇదే నేర్పించినాడు. 18వ అధ్యాయం అనుకుంటా, మనందరూ తెలిసి వచనాలు ఆయన ఎవరు చూద్దాం. హెచ్చరిక కొరకై ఆది కాండము 18వ అధ్యాయం ఎన్నో వచనం, 19వ వచనం. ఎస్, చదవండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయం జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. కాబట్టి పిల్లరా, నిజంగా అబ్రహాం వారికి చిన్ననాటి నుండి నేర్పించింది ఇదే. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండుట 128వ కీర్తనలో కూడా రాయబడుతుంటుంది. ఆయన త్రోవలందు నడుచుట. కాబట్టి దేవుని యొక్క భయభక్తిలో యూనికి పెంచుతూ వచ్చిన తర్వాత 3వది చివరిది 4వ విషయం, చివరిది 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలోనే మనం చూసుకుంటున్నాం. లేదా అపోస్తుల కార్యం చూడండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 1వ వచనం. ఎస్, అపోస్తుల కార్యం 16:1 తీసుకోవాలి త్వరగా. పౌలు దెర్బేకును పుస్తకం వచ్చాను. ఎవరున్నారు అక్కడ? తిమోతి ఏ రీతి వర్ణించబడుతున్నాడు అంటే శిష్యుడుగా వర్ణించబడుతున్నాడు. శిష్యత్వం కిందికి తాను వచ్చినాడు. డిసైపుల్ గా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కాబట్టి క్రైస్తవ కుటుంబం నిజంగా మన పిల్లలకు ఏమి ఇచ్చేదిగా ఉండాలా? శిష్యత్వాన్ని ఇచ్చేదిగా ఉండాలి. ఇక్కడ తిమోతి ఏ రీతిగా పెరిగాడంటే శిష్యుడిగా పెరిగాడు. శిష్యుడు అంటే వినేవాడు, నేర్చుకునేవాడు, యజమానుడు చెప్పినట్టు చేసేవాడు. కాబట్టి డిసిప్లిన్ అనేది ఒక డిసైపుల్కు చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటుంది. అందుకే మన పిల్లలు చిన్ననాటి నుంచి కూడా మనం డిసిప్లిన్లోనికి తీసుకొని రావాలి. బాలుడు ఎండుగానే బాలుడు నడవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏమన్నా అనుకోని వాళ్ళని మనం చెక్ చేస్తూనే అదే మనం చెక్ చేయడం బట్టి వాళ్ళని డిసిప్లిన్లో తీసుకొని వస్తాం. చాలా పట్టించుకోరు పిల్లల్ని. వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. అది తప్పు, దేవుని వాక్యానుసారం లేదు. యూనిస్ విజయం సాధించిందంటే ఒక శిష్యుడుగా క్రమశిక్షణలోనికి ఈ యొక్క తిమోతిని తీసుకుని వచ్చినట్టుగా చూస్తాం. కాబట్టి మన పిల్లలు ఈ రీతిగా పెరగాలని దేవుని యొక్క ఆశ. మొదటి దేవుని వాక్యము, రెండవది చెప్పండి ముగిస్తాం. రెండవది ఏంటి? విశ్వాసము అనగా ఆయన పైన ఆధారపడుట. మూడవది దేవుని జ్ఞానం కదా, ఆయనందు భయభక్తులు. నాలుగవది క్రమశిక్షణ, శిష్యులుగా వారిని పెంచవలసినటువంటి వారు. ఆ రీతిగా యూనిస్ విజయం సాధించి బిడ్డని మనకు మరి పేరెంట్స్ బిడ్డను చూసినప్పుడు వీళ్ళిద్దరికి ఏమి, మందిరానికి వచ్చిన విశ్వాసాలకి ఏమి, యూనిస్ చూసినప్పుడు పిల్లల్ని అనేది పెంచాలనేది మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు. దేవుడి విజయాన్ని ఇచ్చే గొప్ప విజయం సాధించింది కాబట్టి ఏమై ఉండాలి? దేవుని కృతజ్ఞురాలై ఉండాలి. కాబట్టి దానికి గాను ఈ బిడ్డకు గ్రేషియా అంటే థ్యాంక్ఫుల్ టు గాడ్. యూనిస్ గ్రేషియా అనే పేరు బిడ్డకి ఇస్తాం. ప్రార్థన చేస్తాం, ప్రభు ప్రదర్శిస్తాం.